అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. చెప్పమ్మా. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మరి మేషరాశి వారి గ్రహ గోచారం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో వీరికి కలిసి వస్తుందంటారు? ఓం గం గణపతయే నమః. మేషరాశి ఈ 2020 సంవత్సరంలో 26వ సంవత్సరంలో మనకి మే మాసంలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా మేషరాశిలో ఉండేటటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల వారికి మరి వీరికి ఈ మే 14వ తేదీ వరకు కూడా మేషరాశిలో బుధుడు ఉంటాడు, వ్యాపార గ్రహము. ద్వితీయంలో శుక్రుడు ఉంటాడు మే 15 వరకు. అట్లాగే మే 14 వరకు కూడా సూర్య భగవానుడు మేషరాశిలో ఉంటాడు ఉచ్చస్థితిలో. మే 15 నుంచి సూర్య భగవానుడు ద్వితీయమైనటువంటి అంటే కుటుంబ స్థానం అనుకోండి, లేకపోతే వాక్ స్థానము కానీ లేకపోతే ఆర్థికపరమైన స్థానంలో సూర్య భగవానుడు మారతాడు. అట్లాగే 3వ స్థానంలో గురువు అక్కడే ఉంటాడు ఈ నెలల్లా కూడా. ముఖ్యంగా 5వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో రాహువు, 12వ స్థానంలో కుజుడు, శని. అసలైనటువంటి 2 పాపగ్రహాలు మే నెలలో ఉంటాయి. దాంట్లో కుజుడు మే 10వ తారీఖు వరకు అక్కడ ఉంటాడమ్మా. మే 11 నుంచి ఆయన మేషరాశి స్వక్షేత్రంలోకి అడుగు పెడతాడు. అంటే బుధుడు, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక 4 రోజులు కలిసే ఉంటారు అక్కడ. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహ గోచార స్థితులు కలిగి మేషరాశి వారికి. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాల కోసం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ మాసంలో ఉద్యోగాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వీరు ప్రయత్నం చేస్తే వీళ్ళ యొక్క వాక్కు ఉద్యోగం ద్వారా సంపదని క్రియేట్ చేస్తుంది. మాట తీరు వీళ్ళు మాట్లాడే తీరు కొంచెం లౌక్యాన్ని ప్రదర్శించాలి. వీళ్ళలో ఉన్నటువంటి విద్యని కాస్త బయటికి తీసుకురావాలి, కాస్త కష్టపడాలి. శారీరకంగా ఉద్యోగం రావాలంటే వీళ్ళు తిరగాలి. ఇంట్లో బద్ధకంగా పడుకోవడానికి శని రెడీగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ఏంటంటే శని వాళ్ళని ఏం కలుగుతుందంటే ఎప్పుడు బద్ధకంగా, లేజినెస్గా, నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు, నాకు ఏ పనులు కావట్లేదు, నేను డబ్బు సంపాదించలేను, నేను పెట్టుబడి పెడితే నాకు తిరిగి రాదు, నా స్నేహితులు నన్ను మోసం చేశారు, నేను ఇక్కడ ఉండను, నేను దూరంగా వెళ్ళిపోతాను, ఇట్లాంటి పనికి రానటువంటి ఎన్నో ఆలోచనలు శని భగవానుడు వీళ్ళకి ఆలోచన రూపంగా కనిపిస్తాడు. అట్లాగే కొంతమందికి ఏంటంటే మా ఉద్యోగాలు పోవటమో, ప్రమోషన్స్ రాలేదనో, కుటుంబ పరంగా ఆర్థిక సమస్యల వలన ఏలినాడు శని ప్రభావం ఎలా చూపిస్తుందంటే ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్ళిపోవటం, ఇంటికి దూరంగా అనిపించి అవసరం లేనటువంటి కొన్ని అలవాట్లు చేసుకోవటం, అలవాట్ల ద్వారా జీవితాన్ని పాడు చేసుకోవటం, అప్పులమయం కావటం. కొంతమంది ఆల్రెడీ అప్పులు చేసిన వాళ్ళు కూడా ఇట్లా ఏం చేయాలో తెలియక దూరం వెళ్ళిపోతూ ఉంటారు. శని భగవానుడు 12లో ఉంటే వాళ్ళు ఎక్కువగా సముద్రం దగ్గరలో ఉంటూ ఉంటారు. అట్లా వెళ్ళి జలరాశిలో ఉన్నాడు కాబట్టి ఎవరన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ముందు సముద్రాల దగ్గర ఎతకండి. అక్కడెక్కడో అక్కడ ఉంటారు వాళ్ళు. చక్కగా వాళ్ళు కొన్ని దుర్వ్యసనాల పాలై అక్కడెక్కడ దగ్గరలో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ లోపల ఫీల్ అయిపోతూ ఉంటారమ్మా. వాళ్ళంతా మంచి వాళ్లే. వాళ్ళ జాతకంలో కూడా గ్రహస్థితి కాస్త అనారోగ్యంగా ఉందనుకోండి, అంటే ఏంటి దశలు కానీ అంతర్దశలు కానీ బాగాలేదనుకోండి, శని భగవాన్ ఏం చేస్తాడమ్మా? కర్మ పిపాసి కదా, కర్మని ఆటోమేటిక్గా రివీల్ చేస్తాడు. జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే ఇదే శని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల రూపకంగా లాభాన్ని ఇస్తాడు. జన్మజాతకంలో దశలు అంతర్దశలు యోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఉద్యోగరీత్యా ఎక్కడైనా అవి టచ్ అవుతున్నాయి అనుకోండి, వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొంతమందికి వివాహంలో, కుటుంబాల్లో వివాహ విషయంలో ఆనందంగా ఉండే వాళ్ళకి ఏంటంటే దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అసలు పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా ఉందనుకోండి, వివాహ యోగాలు కలిగినటువంటివి జాతకంలో దశలు అంతర్దశలు ఉన్నాయనుకోండి, ఆయన వివాహ యోగాన్ని ఇస్తాడు. అంటే దాని ద్వారా డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితిని ఇస్తాడు, శుభాన్ని ఇస్తాడు. ఏలినాడు శని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండమ్మా, ఆయనంతటా ఆయన ఎప్పుడూ చెడ్డవాడు కాదు. మనలో ఉన్నటువంటి చెడు అనేటటువంటి ఎన్నో దశలు అంతర్దశలు జాతకాల్లో ఉంటాయి చూసారా, ఆయన ఎన్ని సంప్రోక్షణ చేయాలమ్మా. పూర్వజన్మవి ఈ జన్మలో మనం చేసుకున్న పాపాలు ఉంటాయి చూసారా, అవన్నీ కడిగేసేవాడే ఏలినాడు శని. అందుకనే శని భగవానుడు చాలా గొప్పవాడు. మేషరాశి వారికి రేపు మే 17 తర్వాత ఈయన బుధరాశిలో బుధుడి యొక్క నక్షత్రంలోకి మారుతున్నాడు, రేవతి నక్షత్రంలోకి. అప్పుడు వీరికి చేసేటటువంటి కొంచెం ఉద్యోగ విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కష్టపడితే మటుకు దొరుకుతాయని మనం ఆశించాలమ్మా.
నక్షత్ర మార్పు వలన శని మంచి చేస్తాడు కొంతమందికి. ముఖ్యంగా వీరు ఆరోగ్య విషయంలో మే 10వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనుకున్నటువంటి కొన్ని ధైర్యంతో ఏదైనా కొన్ని సంస్కారయుక్తంగా కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు, ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని. ఏ పని చేద్దామన్నా కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఉన్నట్టు నటిస్తారు కానీ ధైర్యం ఉండదు, ఏదో తెలియని భయము. ఎందుకని మే 10వ తారీఖు వరకు కుజుడు శనితో కలిసి ఉండటం వలన వీళ్ళకి ధైర్యం సరిపోదు. కుజశక్తి అంతా శని లాగేస్తాడు. ఆల్రెడీ ఏలినాడు శని కదమ్మా, ఓ పట్టాన కార్యక్రమాలు ముందుకు వెళ్ళవు వీళ్ళకి. దానికి తోడు మేషరాశికి అధిపతి కూడా కుజుడు అక్కడ ఉండేసరికి భయము, ఆందోళన, ఎప్పుడో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా ఈ 10వ తారీఖు వరకు అనుభవిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 10వ తారీఖు వరకు కూడా వాళ్ళకి ఆ సిస్టమ్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక అనారోగ్యము, భయము, ఆందోళన, దానివల్ల ఏంటంటే వైద్యశాలకు వెళ్ళటము, డబ్బు ఖర్చు పెట్టుకోవటము, మళ్ళీ తిరిగి రావడం, ఇట్లా ప్రయాణాల పరంగా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మే 10 వరకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మే 10 తర్వాత కూడా ఈ కుజ భగవానుడు సొంత రాశిలోకి రావటం వలన కొంతవరకు నిలదొక్కుంటారు ఆరోగ్యరీత్యా. శనితో విడిపోయి ఉంటాడు కదా, దానివల్ల ఏంటంటే అనుకున్న కార్యాలయందు కాస్త అడుగులు ముందుకు వేస్తారు. అవుతుందా లేదా తర్వాత విషయం. కాకపోతే అక్కడ ఏంటంటే మే 14 వరకు కూడా సూర్య భగవానుడు అక్కడే ఉంటాడు కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యాలు, ఉద్యోగ సంబంధిత విషయాలు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ గవర్నమెంట్ జాబ్స్ పరంగా కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటి వరకు ప్రణాళికలు రెడీ చేసుకొని ఉంటారు. కానీ ఎంత ముందుకు అడుగు చేద్దామన్నా గ్రహస్థితి అనుకూలంగా లేదు. అందుకని వీళ్ళు కొంచెం మే 10వ తారీఖు తర్వాత నుంచి వారు అనుకున్నటువంటి కార్యాలయందు సుముఖంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ధైర్యంగా, సాహసంగా అడుగులు ముందుకు వేస్తారు. అడుగులు ముందుకు వేసినంత మాత్రాన జరుగుతాయని మాత్రం అనుకోక్కర్లేదమ్మా. ఎందుకంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండటం వలన కొంత ముందుకు వేస్తాడు, రవి కుజుడు కలిసి ఉండటం వలన. అదే మిలిటరీలో కానీ, లేకపోతే రక్షణ వ్యవస్థలో కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని పనులు మే 15 లోపల అవడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి రవి బలం వలన. తర్వాత ఈ మే నెలలో రవి బుధుల యొక్క మరి కలయిక ద్వితీయ స్థానంలోకి వస్తోంది. అంటే వీరు ఎవరికైనా సహాయం చేస్తుంటారు కదా, ఆర్థికంగా కాస్త లాభాపేక్షతో చేసి ఉన్నటువంటి ధనము కాస్త వీరికి రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. అట్లాగే కుటుంబంలో ప్రేమ ఆప్యాయత చూపించకపోతే లేనిపోని సమస్యలు వీరికి ఎదురవుతాయి. వీరి మాటే వీరికి శత్రు అవుతుంది ఈ మాసంలో. అంటే అతిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారనుకోండి, అంటే నేనే 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 అనేటటువంటి ఆలోచన కనుక ఇంట్లో ప్రదర్శిస్తే ఏ పని చేసినా నేను డబ్బులు ఇస్తేనే ఇల్లు గడుస్తుంది, నేను మాట్లాడితే మీరు మాట్లాడకూడదు, ఇట్లా లేనిపోని వితండవాదము, లేనిపోయినటువంటి మాట దిగజారుడుతనము చేశారనుకోండి మేషరాశి వారు, కుటుంబంలో అల్లకల్లోలు కలగడానికి ఈ రవి బుధులు సంకేతంగా ఉంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుందమ్మా. వీళ్ళు ఏదైనా షేర్స్ స్టాక్ మార్కెట్లోనో లేకపోతే కాస్త లాభం వస్తుందని పెట్టుకున్నటువంటి కొన్ని పెట్టుబడులు ఉంటాయి చూసారా, ఏదో మెటలిక్గా, అవన్నీ కూడా కొంచెం ఆర్థికపరమైనటువంటి లాభాలను కలిగిస్తున్నాయి మేషరాశి వారికి. పెట్టొచ్చు అంటారా పెట్టుబడులు ఈ మాసంలో? పెట్టుబడులు పెట్టకూడదు. ఆల్రెడీ పెట్టినవి కొంచెం లాభపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు మారటం మనం మాస ఫలితాల్లో మనకి మెయిన్ రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలే మెయిన్ మనకి శాసిస్తాయి ఈ నెల రోజుల్లో. మనకేంటంటే 14 రోజులు రవి చూస్తే ఇక్కడ ఉంటాడు, 14 రోజులు అటు ఉంటాడు ఆయన మే మాసంలో. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో మే 15 వరకు కొంచెం జాగ్రత్తలు వహించాలి వీళ్ళు. సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్న కాస్త ఆరోగ్యపరంగా శిరో సంబంధిత బాధలు, ఎండాకాలం కదమ్మా, కాస్త ఏదైనా వడదెబ్బ కొట్టడము, దానికి తగ్గట్టుగా వీళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలి. కొన్ని ద్రవ పదార్థాలు ఏమన్నా స్వీకరిస్తూ ఉండాలి. కాస్త కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం నిలబడుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వీళ్ళకి కొంచెం సంకటాలు ఎదురవుతాయి. అనుకున్నంతటి ఫలితాలు కలక్కపోవచ్చు. ఏ పని తలపెట్టినా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ మే మాసంలో. కాబట్టి సూర్యబలం తక్కువగా ఉందని మనం ఫాలో అవ్వాలమ్మా ఈ మేషరాశి వారికి. మరి గురుగారు ఈ మాసంలో ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కదా, మరి వివాహ యోగం ఉందంటారా ఈ మేషరాశి వారికి? చాలా అనుకూలంగా ఉందమ్మా. ఎందుకంటే అమ్మా మే ఎండింగ్ 31 వరకు కూడా ఈ యొక్క శుక్ర భగవానుడు మెయిన్ వివాహానికి కారకుడు. మేషరాశి వారికి ఆయన ద్వితీయంలో ఉంటాడు మే 14-15 వరకు. తర్వాత మిథున రాశిలోకి వెళ్తాడు, 3వ రాశి, అది మిత్ర రాశి, ఇది స్వక్షేత్రము. కాబట్టి శుక్రుడు గురుడితో కలుస్తాడు. శుక్రుడు మే 15 తర్వాత గురుడితో కలుస్తాడు. ఇక్కడేమో వృషభ రాశిలో సొంత రాశిలో ఉంటాడు. దీని యొక్క అనుకూలత వలన ఏమవుతుందంటే
చక్కగా కుటుంబంలో చర్చలు జరగటం, వివాహ ప్రయత్నాలు ఎవరైతే అంతకుముందు తాంబూలాలు పట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా వివాహాలు ఈ మే మాసంలో జరగటం, చక్కటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించటము, వివాహం అయిన తర్వాత ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, దూర ప్రాంతాలకి, ఇలాంటివి కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గ్రహాలు మారిపోతున్నాయి, మొత్తం 4 గ్రహాలు మారుతున్నాయి మే నెలలో. కుజుడు మే 10 తర్వాత మారుతున్నాడు సొంత రాశిలో. రవి ఏమో మే 14 ఉచ్చ స్థితిలో ఉండి మే 14 తర్వాత ద్వితీయమైనటువంటి రాశిలోకి వచ్చి కొంచెం ఆర్థిక బర్డెన్స్ ఇస్తాడు రవి. అంత అనుకూలవంతమైన పరిస్థితి కాదు. సంతానపరంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలుగజేస్తాడు. సంతానపరంగా మేషరాశి వారికి కొంచెం, ఎందుకంటే సంతాన స్థానంలో కేతు ఉన్నాడు కదా, కాస్త రవి కూడా ఇక్కడ ఉండేసరికి ఏంటంటే వాళ్ళ పరంగా కొంచెం మాట జారటము, ఇంట్లో కొంచెం లేనిపోని బెడదలు ఏర్పడటము, ఆర్థికంగా నష్టపోవటము, ఇలాంటివి జరుగుతాయి. కానీ బుధుడు ఉండటం ద్వారా వీరేదైనా వ్యాపార యోగకరంగా ఉన్నట్లయితే కనుక ఆయన మంచి లాభాలను ఇస్తున్నాడు బుధుడు. శుక్రుడు చూస్తే గురుడితో కలిసి చక్కటి అనుకూలమైనటువంటి వివాహం చేసుకోవటము, ధనపరంగా వ్యాపారం ఏదైనా చేస్తే దూర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి అవకాశాన్ని గురు శుక్రుడు కలిసి ఉండటం వలన కలుగుతోందమ్మా. చాలా విశేషము. అదే సందర్భంలో లాభంలో ఉన్నటువంటి రాహువు ఇటు గురుణ్ణి శుక్రుణ్ణి చూస్తున్నాడు కాబట్టి కంపల్సరీ మీరు అడిగినటువంటి వివాహ యోగానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించాలి. మేషరాశి వారి గురు శుక్రుల యొక్క కంజంక్షన్, యుతి చాలా విశేషప్రదం. వ్యాపారంలో లాభాలు, కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టి వాళ్ళతో మాట్లాడటం, గొప్ప గొప్ప వ్యక్తులతో, అట్లాగే కుటుంబంలో బంధువులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా వాళ్ళ ఇళ్లలో ఏదైనా విందులు వినోదాలు జరిగేటప్పుడు వెళ్ళి ఈ వివాహకరమైనటువంటి చర్చలు జరగటం, ఇవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆనందకరమైనటువంటి విషయంలో మేషరాశి వారికి ఈ మే నెలలో గురు శుక్రుల బలము ఉంది, బుధ బలము ఉంది, కుజుడు బలం ఉంది. కాబట్టి ఒక్క శని బలము లేదు, రాహు బలం ఉంది. కాబట్టి శని ప్లస్ ఏలినాటి శనికి ఆల్రెడీ అందరికీ తెలుసు. హనుమాన్ చాలీసా చక్కగా చదువుకుంటూ ఉంటే ముందు ఆరోగ్యం బాగుంటుంది, మీకంటూ ఒంటరి పోరాటం చేస్తున్నాం అనేటటువంటి మానసిక నిర్లిప్తత లేకుండా ఉంటుంది. అట్లాగే ఏ పని ముట్టుకున్నా ముందుకు జరగట్లేదు అనుకుంటే హనుమంతుడిని తలుచుకుంటే మటుకు ఆయన చక్కగా మిమ్మల్ని వాయువేగంతో రాముల వారిని ఎట్లయితే పెట్టుకున్నారో మీరు రాముల వారిని తలుచుకుంటే హనుమాన్ని తలుచుకుంటే మిమ్మల్ని కూడా చక్కగా ఆయన ఎక్కడ చేర్చాలో అక్కడికి చేర్చే శక్తి హనుమంతులకు ఉంది. అట్లాగే సూర్యుడికి సంబంధించి ఎవరైనా కూడా దోషం ఉన్నట్లయితే, అంటే సంతానపరంగా ఏదైనా దోషం ఉంటే కంపల్సరీ సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకున్న కార్యాలు ముందుకు వెళతాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లభించే అవకాశం సూర్య భగవానుడు ఇస్తాడు. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారన్న. ఉద్యోగానికి ఆయనే కారకుడు. అట్లాగే ఏదైనా గవర్నమెంట్కి పొలిటీషియన్స్కి సంబంధించి వాళ్ళే కారకుడు. కాబట్టి ఇలా ఎన్నో రకాలుగా, కాకపోతే ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా ఈ మే మాసంలో కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఒక కాలసర్ప యోగ దోషంగా భావించాలమ్మా. కాబట్టి వీళ్ళు కాస్త సుబ్రహ్మణ్య ఆరాధన ఈ 4 రోజులు చేసుకోవడం ద్వారా అనుకున్న కార్యాల్లో ఆటంకాలు లేకుండా చక్కటి అనుకూలతలు కలగడానికి మేషరాశి వారికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకో చిన్న విషయం అమ్మా, మనకి జూన్ మాసంలో 2వ తారీఖున ఈ గురుడు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి. కాబట్టి కొంతమంది వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసి వారి యొక్క జన్మజాతకాల రీత్యా ఎన్నో పూజలు చేసి పునస్కారాలు చేసిన ఫలితం రాని వాళ్ళ కోసము, మగపిల్లలు ఉంటారు కదమ్మా, వాళ్ళకి ఎక్కువగా పెళ్లిళ్ళు కావట్లేదు మగపిల్లలకి. కాబట్టి ఆ వివాహ యోగం కోసం జన్మజాతకంలో రాహుకేతువుల దోషం వలన కాలసర్పయోగ దోషాలు, కుజదోషాలు, పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే శుక్రబలం లేనటువంటి వాళ్ళకి కంపల్సరీ యోగం, వివాహ యోగం కలగడానికి కన్యా పాశుపత రుద్ర యాగాన్ని, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని కూడా ఈ 2 కూడా కాన్సిక్వెంట్ గా చేస్తూ హైదరాబాద్లోనే దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైతే వచ్చి చేసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళని నన్ను సంప్రదిస్తే ఏ విధంగా వాళ్ళకి ఆ ఫలితం వస్తుందో నేను ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వివాహము అనేటటువంటిది మహాయోగము. అది లేక చాలా మంది పురుషులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయమ్మా. కాబట్టి దానికల్లా ఒకటే, రుద్రుడితో సంబంధించినటువంటి మూలమంత్రాన్ని గనక సంపుటీకరణం చేసి ఒక దివ్యాస్త్రంగా గనక కన్యా పాశుపత రుద్ర హోమం అనేటటువంటిది కనుక వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కూర్చొని చేసుకున్నా, లేకపోతే దానికి సంబంధించినటువంటి అనుకూలతలు ఏంటో నాకు ఫోన్ చేసి పీఠానికి కనుక్కున్నా, అట్లాగే సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా చేస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక దివ్యాస్త్రంగా వాళ్ళకి వివాహ పాశుపతం ఎన్ని పూజలు చేయనివ్వండి, ఇప్పటి వరకు ఎన్ని ఏళ్ళనాటి శనులు ఉండనివ్వండి, ఈ యొక్క యాగాన్ని గనక మనం ఒక యోగంగా గనక చేసుకుంటే శివుడి యొక్క అనుగ్రహం ఈ హోమరూపకంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన యొక్క కళ్యాణం చేయడం ద్వారా కంపల్సరీ అక్షతలు వీరు వేసుకోవడం ద్వారా తప్పనిసరి వివాహం అయిపోతుంది. మేషరాశి వారికి ఏం లేని ప్రభావం ఉన్నా సరే, ఏ గ్రహస్థితి ఉన్నా వాళ్ళ జన్మజాతకంలో
మినిమం అమ్మ దాదాపుగా 27-28 సంవత్సరాల పురుషులు 38-39 ఏళ్ల వరకు ఎవరైతే పెళ్లిలు కాక అల్లాడుతున్నారో వాళ్ళ కోసం నేను ఈ ప్రత్యేకించి కార్యక్రమం పెట్టాను. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసం అనేది వస్తుంది. అదే టైంలో గురువు మారుతున్నాడు. గురుబలం ఎప్పుడైతే కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉంటాడో ఆ గురుబలం అనేటటువంటిది చాలా యోగాన్ని కలుగజేస్తుంది. కాబట్టి వివాహం జరగాలంటే గురుబలం చాలా, ఇక్కడ రాసులతో పని లేదు, జన్మజాతకాలతో పని లేదు. పెళ్లి కావాలని సంకల్పించుకొని మా పీఠానికి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే ఫోన్ల ద్వారా సంభాషిస్తే ఆ యొక్క పూజలో గనక ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో నేను ఇచ్చేటటువంటి ఆ ప్రసాదం, హోమభస్మ ప్రసాదం కావచ్చు, ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని గనక వాళ్ళు గనక 48 రోజులు నేను ఇచ్చేటటువంటి జపమాలతో చేసుకున్నట్లయితే ఆ భస్మం పెట్టుకొని తప్పకుండా విజయవంతం అవుతుంది కళ్యాణము వారికి. జపమాల కూడా మీరే ఇస్తారా? ఇస్తానమ్మా. మరి పూజ చేయాలి కదా, పూజ చేసి స్వామివారికి ఆ హోమ భస్మాన్ని ప్లస్ కళ్యాణం చేస్తాం కదా, కళ్యాణం చేసినప్పుడు స్వామివారికి వేసినటువంటి జపమాల మరి చేయాలి కదా వాళ్ళు జపం. అమ్మ పూజ చేసే వాళ్ళే కాదు, ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు కూడా ఇన్ని రోజులని ఉంటుంది. ఆ భస్మం పెట్టుకొని వాళ్ళు చేస్తేనే ఆ ఫలితం అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఒట్టి పూజారి గారికి లేకపోతే మాలాంటి గురువులకి దక్షిణ ఇచ్చేసి వదిలేస్తే కాదు, గురువు ద్వారా ఒక మంత్రాన్ని స్వీకరించాలి. అది ఇండివిజువల్ గా ఉంటుందమ్మా. అది అందరికీ కూడా డైరెక్ట్ గా చెప్పే మంత్రాలు కొన్ని ఉండవు. అర్థమైందమ్మా. అట్లాగే వాళ్ళు చేసేది కూడా ఎవరికి తెలియకూడదమ్మా. భవిష్యత్తులో భార్యకి తెలియకూడదు. ఆ మంత్రాన్ని పిల్లవంగానే వదిలేసేయాలి. ఏదన్నా నదిలో ఆ మంత్రానికి మళ్ళీ చదవకూడదు అని చెప్పి వదిలేస్తారు. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అది అందరికీ వాళ్ళు చెప్పకూడదు. ఒక గురువు ద్వారా వాళ్ళు స్వీకరించినప్పుడు దాన్ని వదిలేసేయాలి. అదొక దివ్యాస్త్రం అన్నమాట. వివాహం అయితే వివాహం, సంతానం అయితే సంతానం. మన ఋషులు ఎన్నో ఇచ్చారు పుస్తకాల్లో. వాటిని వాడుకోవాలంటే ముందు మంత్రబలంతో ఉన్నటువంటి గురువుల ద్వారా ఒక యాగాన్నో ఒక అభిషేకాన్నో చేసుకోవాలి. చేసుకొని ఆ భస్మాన్ని ధరిస్తూ ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి యోగం అనేటటువంటి చాలా ఉంటుంది. ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడానికి మాత్రం అనుకూలమైన సమయం కాదు ఇది. ఆరోగ్య విషయంలో కాపాడుకోండి. ధైర్యంతో సాహసంతో కొన్ని ప్రణాళికలు చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. సమయం ఆసన్నం అవుతోంది. ఈ నెలలో కొన్ని ఆర్థికంగా మీకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి. ఏదైతే వివాహపరమైనటువంటి చర్యలకి మాట్లాడతారో అన్ని ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. చక్కగా బంధుమిత్రాలతో ఆనందంగా గడిపేటటువంటి రోజులుగా మేషరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మొత్తం మీద ఈ మే మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు.